బీఆర్ఎస్ బాకీ కార్డు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. రాష్ట్రాన్ని బాకీల పాలు చేసిన ఘనుడు కేసీఆర్ హామీలన్నీ అమలు చేస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి రేవంత్ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని మహేష్ గౌడ్ అంటున్నారు. కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు, ఒక్క గ్రూప్ 1 ఉద్యోగమైనా ఇచ్చారా? ప్రజలకు ఇన్ని బాకీలు పెట్టిన బీఆర్ఎస్ మా గురించి మాట్లాడుతుందా అంటూ బీఆర్ఎస్ పై మండిపడుతున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏంది ఆ బాకీ కార్డు? నవ్వుకుంటున్నారు జనం. ప్రభుత్వ పరంగా బాకీ విషయాలు మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్. ఈ రాష్ట్రాన్ని బాకీ పాలు చేసినటువంటి ఘనుడు కేసీఆర్. మొదటి రోజునే ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఇస్తే ఇది బాకీ పడ్డట. 65,000 ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు చేరువవుతూ ఉంటే ఓర్వలేక లోపాయికారిగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై ఇంకా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేమని వాస్తవాన్ని తెలుసుకొని ఈ బాకీ కార్డుల పేరట మోసం చేస్తూ ఉన్నారు. కవులని, కళాకారులని, కార్మికుల్ని, కర్షకుల్ని, రైతుల్ని అందరినీ మోసం చేసి ఓట్లేసుకొని అందరికీ ఎగనామం పెట్టింది వాస్తవం కాదా? ఎవరు ప్రజలకి బాకీ పడ్డారు? మీరు పడ్డారా? మేం పడ్డామా? ఏ ముఖం పెట్టుకొని బాకీ కార్డులు మస్తున్నారు? కేటీఆర్ గారు, మా పాత మంత్రులంతా ఏ ముఖం పెట్టుకొని మస్తారు? ప్రజలు నిలదీస్తారు మిమ్మల్ని. మీరు ఇస్తాన ఉద్యోగాలు ఏమైనాయి? మీరు మోసం చేసిన దళిత బంధు ఎంతమంది దళితులకు ఇచ్చారు? దళిత బంధు ఇది బాకీ పడలేదా మీరు ప్రజలకి?